అందరికీ నమస్తే. నా పేరు విజయరామరాజు, కంటోన్మెంట్. శ్రీ గణేష్ గారు దీక్ష కూర్చున్నారు, ఎమ్మెల్యే, గ్రేట్. కానీ నేను ఒకటి విషయం ఖండిస్తున్నా, ఈ పోస్టర్ల శ్రీ బాబు జగజీవనరామ్ గారి ఫోటో లేదు. చూడండి, దీన్ని నేను ఖండిస్తున్నా. ఎంబడే శ్రీ గణేష్ గారు ఇంకొక పోస్టర్ రిలీజ్ చేసి శ్రీ డాక్టర్ బాబు జగజీవనరామ్ గారిది ఫోటో ఉండాలని. ఇతనికి సబ్ కాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది. మాదిగది అది తప్పు. చాలామందిని ఎంబడి మాదిగ సోదరులు ఉన్నారు, చూసుకో. ఆ సబ్ కాస్ట్ ఫీలింగ్ ఉండొద్దు. ఫస్ట్ మనందరికీ ఉండవలసింది ఏంటంటే మనం హిందువులము. ఇక మీ సెక్యులర్ పార్టీ కాబట్టి మీరు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ప్రేమిస్తారు, మేము కూడా ప్రేమిస్తాం. కానీ ఫస్ట్ హిందువుల గురించి ఆలోచించే పార్టీ ఏకైక బీజేపీ పార్టీ. ఓకే, ఇది వదిలేద్దాం. రెండో బిషప్ మాడిపల్లి డబుల్ బెడ్రూమ్లు కానీ అక్కడ పాపం వాళ్ళు ఏండ్ల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కట్టిర్రు. ఏండ్ల నుంచి రెంట్ కిరాయిలు కట్టి చాలామంది చనిపోయారు. ఒక ఎమ్మెల్యే ఉండి నువ్వు డబుల్ బెడ్రూమ్ దగ్గర కూర్చొని నీళ్ళు చేయాలా, పాలు చేయాలా. ఓరోరు జాగలు ఇచ్చిర్రు, వాళ్ళకు ఫస్ట్ ఇయ్యి. 1 ఇస్తావా, 2 ఇస్తావా, 3 ఇస్తావా, జాగని బట్టి వాళ్ళకు ఫ్లాట్లు ఇయ్యాడ. మళ్ళీ ఎన్నో 100 దాకా మెలుగుతున్నాయి. మరి ఇది నువ్వు ఇంకా చేయలేకపోతున్నావు, మర్జ్ అంటున్నావు. ఓకే, మర్జ్ విషయం నేను చెప్తా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండే, ఏం చేసిండు? ఎంపీ ఉన్నప్పుడు 1 ఇయర్ ఎంపీ ఉండే, ఏం చేసిండు? చేయలే. ఓకే, ఇప్పుడు సీఎం ఉన్నారు కదా, పొమ్మనండి. కలుస్తుండు కదా, అమిత్ షా గారిని కలుస్తున్నారు, మోడీ గారిని కలుస్తున్నారు, వేరే మినిస్టర్ని కలుస్తున్నారు కదా. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు కదా, ఢిల్లీకి పోతున్నారు కదా, అందరు కలుస్తున్నారు కదా. అట్లనే మర్జ్ గురించి కానీ ఎలక్షన్ గురించి కానీ సీఎం పోవాలి, పోయి ఆడ కూర్చోవాలి. అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి, సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి, ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి సీఎం పోయి ఆడ కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మర్జ్ చేస్తారా, లేదా ఎలక్షన్ చేస్తారా, ఏం కావాలి మీకు? ఏదో నీకు పొలిటికల్ మైలేజ్ గురించి ఇలా కూకుంటే కాదు, ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అపోజిషన్ అనుభవమని ఇలా కూకోనికే ఇక్కడ బీజేపీ ఉన్నది పై నువ్వు కూర్చున్నావు అంటే అర్థం ఉంటుంది. నువ్వే కాంగ్రెస్, స్టేట్లో కూడా కాంగ్రెస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ గురించి కూర్చున్నావా? కేటీఆర్ కూడా ఉండే, మన కేసీఆర్ గారు కూడా సీఎం ఉండే, ఆయన కూడా ఎంతో మరి పోయి కలిసేది ఉండే, డిఫెన్స్ మినిస్టర్ని వాళ్ళను కలిసి చేసేది ఉండే. అది చాలా తప్పు. ఏదేమైనా కానీ మర్జ్ చేయాలన్నా, ఎలక్షన్ పెట్టాలన్నా ఇప్పుడు చేసేది ఒకటి, కిషన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ కావాలి, సెంట్రల్ మినిస్టర్ గారు. మళ్ళీ మన ఎంపీ ఈటలన్న ఇన్వాల్వ్ కావాలి. మళ్ళీ మెయిన్గా సీఎం దృష్టి పెట్టాలి, ప్రతి ఒక్క ఇష్యూ మీద సీఎం గారు దృష్టి పెట్టాలి. ఇది ఇంకోటి, ఈటలన్న పాపం ఎలక్షన్ పెట్టాలనుకున్నాడు కానీ మరి ఏమైందో అనివార్య కారణం వల్ల ఎలక్షన్ కాలేదు. ఈవెన్ మొన్న నామినేటెడ్ అయిన నర్మదా అక్క కూడా, వాళ్ళు కూడా ఎలక్షనే పెట్టాలన్నారు. లేదు మర్జ్ చేస్తే మర్జ్ చేయాలన్నారు. వాళ్ళు కూడా ఎంపీ గారితో అన్నారు, ఇన్నా ట్రై చేసిర్రు. అంటే నామినేటెడ్ పబ్లిక్ చాలామంది ట్రై చేసిర్రు, ఎందుకంటే సెంట్రల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిర్రు. మరి ఎందుకు అవుతలేదో ఏం సంగతో శ్రీ గణేష్ గారు, మీరు రియల్ నిలదీశ కాబట్టి, నీకు టైం ఉన్నప్పుడు మరి సీఎం గారు దృష్టికి పోతారు. సీఎంని తీసుకొని పోతే అయిపోతుంది, ఇది మర్జ్ అయిపోతుంది, లేకుంటే ఎలక్షన్ అయిపోతుంది. అట్లనే మీరు కలవండి, సెంట్రల్ మినిస్టర్లను కలవండి ఎమ్మెల్యేగా. కానీ ఇమ్మీడియట్లీ అయితే మన బాబు జగజీవనరామ్ గారి ఫోటో పెట్టండి, ఇంకో పోస్టర్ రిలీజ్ చేయండి, మాదిగా తీసేసేయండి, అందరి గురించి పనిచేయండి. అందరు ఒకటే, మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఒకటే, ఓట్లు వేయని వాళ్ళు ఒకటే, అపోజిషన్ ఒకటే, అందరు ఒకటే. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. నేను మీ విజయరామరాజు. ఈ వీడియో మొత్తం షేర్ చేయండి ప్లీజ్.